సారీ అరస గారు, మా టార్గెట్ మీ కుటుంబం కాదు. ఒక పోలీస్ వ్యాన్ కుంబింగ్కు వస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఆ ల్యాండ్ మైన్ అక్కడ పెట్టాం. ఆ పోలీస్ వ్యాన్, మీ మినీ బస్ ఒకే రంగులో ఉన్నాయి. దూరం నుంచి చూస్తున్న మా వాళ్ళకు అది పోలీస్ వెహికల్లా కనిపించింది. 5 నిమిషాల తర్వాత ఇన్స్పెక్టర్ జయంత్ వ్యాన్ వచ్చింది. ఇది మా పొరపాటు. రాజకీయ నాయకులు, పోలీస్ వ్యవస్థల మీదే మా టార్గెట్. కొన్నేళ్ల క్రితం వరకు ఫ్రస్ట్రేషన్తో ఆ పని చేసేవారం. 3 ఏళ్ల క్రిందట ఒక వ్యక్తి మాకు ఉత్తరం రాశాడు. అందులో అతను మా పని ఎంత అసమంజసమైన సరియో వివరించాడు. దానివలన ఉద్యమానికి విఘాతమే తప్ప సాధించేదేమీ ఉండదని అర్థం చేసుకున్నాం. మా పొరపాటు దిద్దుకున్నాం. ప్రస్తుతం మా టార్గెట్ ప్రభుత్వం, పోలీసులు, ఇన్ఫార్మర్లు. మీ కుటుంబం యావత్తు మా పొరపాటు వల్లే నాశనం అయిపోయింది. ఇది మమ్మల్ని ఎంతో బాధిస్తుంది. మీరు ప్రభుత్వ సాయంతో పోలీసులతో మీ మీద విరుచుకుపడతారని అనుకున్నాం. అలాంటిదేం జరగలేదు. ఆశ్చర్యపోయాం. మీకు జరిగిన నష్టానికి మా దళం యావత్తు చింతిస్తుంది. ఈ నష్టాన్ని ఎలా పూరించాలో అర్థం కావటం లేదు అని ఆగాడ వ్యక్తి. మీకు ఎవరో ఉత్తరం రాసి మీ ఉద్యమంలోని లోపాన్ని చెప్పారన్నారే, అతని పేరు ఇంద్రనీల్ కదా? అడిగాడు హర్ష. అవును, ఆ ఇంద్రనీల్ మీ కుటుంబంలోని వ్యక్తే అని తెలిసింది. అందుకే మరింత బాధపడుతున్నాం. మా క్షేమం కోరుతూ ఉద్యమం పక్కదారి పట్టకుండా సహాయపడింది మీ కుటుంబం. ఆ కుటుంబానికి మా వల్ల ఇంత నష్టం జరిగింది. ఇది కేవలం క్షమాపణలు చెప్తే పోయేది కాదు. మీరేమి అనుకోకపోతే అంటూ అర్ధక్తులో ఆగాడ వ్యక్తి. చెప్పండి అన్నాడు హర్ష. ఆ వ్యక్తి తను తెచ్చిన సూట్ కేసును హర్ష ముందుంచి ఓపెన్ చేశాడు. లోపల 1000 రూపాయల బండిల్స్. ఆశ్చర్యంగా చూశాడు హర్ష. ఇది మీరు తీసుకోవాలి. దోపిడీదారుల నుంచి మేము వసూలు చేసిన డబ్బు. మీ నష్టానికి పరిహారం అని చెప్పను, కానీ తీసుకుంటే మాకు కొంచెం తృప్తి. మీరు మమ్మల్ని క్షమించారని భావిస్తాను అన్నాడు అతను. కామ్రేడ్స్, ఒక్క క్షణం ఆగండి అంటూ తన వెనక ఉన్న ఐరన్ షాప్ ఓపెన్ చేశాడు. అందులో ఉన్న నోట్ల కట్టలన్నీ తీసి టేబుల్ మీద కుప్పగా పోశాడు. కామ్రేడ్స్, మీరిచ్చిన డబ్బు కంటే ఇది రెట్టింపు ఉంటుంది. మీకు ఇస్తాను. మా అమ్మ ప్రాణం లేదా మా నాన్న ప్రాణం తెచ్చివ్వగలరా? చెప్పండి కామ్రేడ్స్ అన్నాడు హర్ష ఉద్రిక్త స్వరంతో. హర్ష గారు, వర్గ పోరాటాల్లో ఇటువంటి పొరపాట్లు జరుగుతాయి. ప్రభుత్వం చేసే రాజహింసలోనూ ఇటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి. ఇది మా పొరపాటే కానీ కావాలని చేసింది కాదని చెప్పడానికి వచ్చాం. మీ నష్టానికి ఎవరు పూరించలేరు, కానీ ఏదో ఒకరోజు తుపాకీ ద్వారా. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.